అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అజద్ గారు ఎన్ఆర్ఐస్ లో కూడా ఇప్పుడు అబ్బాయి కానీ ఫస్ట్ డివోర్స్ ఫైల్ చేశాడు అనుకోండి, సో అమ్మాయికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, సో ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఫస్ట్ ఎవరు ఫైల్ చేస్తే వాళ్ళకి మైనస్ అంటుంటారు. ఒకవేళ అమ్మాయి నాకు డివోర్స్ కావాలని చెప్పి అమ్మాయి ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి రావాల్సిన మనీ రాదు, అది అబ్బాయికి ప్లస్ అవుతుంది అంటారు. నిజంగా ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? ఇదంతా అపోహలండి. చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలం ఇది ఎక్కువైపోయింది. మాకు రోజు ఒకళ్ళు ఫోన్ చేసి సేమ్ అడిగిన ప్రశ్న అడుగుతారు. దీని మీద మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. దీన్ని ముందు దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఎవరికైతే అనుమానాలు ఉండి మిమ్మల్ని అడుగుతారో వాళ్ళకి షేర్ చేయండి. నేను కూడా ఖచ్చితంగా మా క్లయింట్ షేర్ చేయాలి వీడియో. నాకు కూడా మీరు ఎందుకంటే మీరు ఎంతో సీనియర్ కాబట్టి మీకు కూడా ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా చెప్పినే చెప్పి మాకు ఇసుకొస్తుంది. ఈ వీడియో నాకు షేర్ చేయండి ఫస్ట్. సో దయచేసి ఏనండమ్మా, ఎవరైనా సరే ఎవరు ఫస్ట్ కోర్టుకు వస్తే వాళ్ళదే బలము. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానమ్మా, మీరు మగవాళ్ళు అనుకుందా, ఏమనుకోవద్దు. ఇద్దరు మగవాళ్ళు మధ్య నేను మిమ్మల్ని కొట్టాను, బాగా కొట్టాను, మీరు నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలా. నేను లాయర్ కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి బుజ్జి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశా. కానీ మీరే ఎక్కువ తనులు తిన్నారు అనుకుందాం, జస్ట్ ఇమాజినేషన్. పోలీసు వారు ఎవరు ఎక్కువ ఛాయిసెస్ తీసుకుంటారు? ఎవరు ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటారు? ఫస్ట్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళది తీసుకుంటారు. తర్వాత ఎవరు తన్నారా కొట్టారా తర్వాత నేను వెళ్ళంగానే సో కొట్టేసింది అనగానే పద పద అంటారా లేదా? సో మన అటప్పుడు ఆ అప్లికబుల్ ఇక్కడ ఎందుకు కాదు? నేను ఏమంటానంటే, ఎవరైతే మీరు న్యాయస్థానం తలుపు తడతారా బుజ్జి, అక్కడే మీకు రైట్ ఉంటుంది. ప్రతి ఒక్క క్లయింట్ చెప్తున్నాను నేను, మీరు ఫస్ట్ వెళ్తే మీకు మైనస్ పాయింట్ కాదు, మీరు ఫస్ట్ వెళ్తే మీకు ప్లస్ పాయింట్. ఎందుకు అంటే మీరు ఫస్ట్ వెళ్ళటం వల్ల మీ యొక్క ఏదైతే గ్యాదరింగ్ సంబంధించినవి, మీరైతే సంబంధించిన ఏవైతే కోర్టుకి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. లేదు మీరు వెళ్ళలేదు అనుకోండి, నెక్స్ట్ మీరు కౌంటర్ అవుతారు, అంతే కదమ్మా, ఆపోజిట్ పార్టీ అవుతారు. అప్పుడు మీకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించినా దాని వాల్యూ కూడా ఉండదు. ఉండదని నేను అన్ను, అంత మీకు పెరగదు, ఇంటెన్సిటీ అనేది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మహిళ తరపున కేసు ఫైల్ చేసినప్పుడు దానిలో నేను చాలా రాస్తాను, ఇలా అని చెప్పి అతను ఏం చేస్తాడు, కౌంటర్ రాస్తాడు. దానికి కౌంటర్ ఇలా లేదు ఇలా చేస్తూ మళ్ళీ రాస్తాడు అనమాట, అని మీకు కౌంటర్ అవుతుంది అది. సో అలాగే మనం ఫస్ట్ టైం వెళ్ళాం అనుకోండి, మనం అన్నీ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు, మనకు కొంత సమయం దొరుకుతుంది. చక్కగా ఫస్ట్ ఎప్పుడైనా సరే కోర్టులో కూడా ఫస్ట్ ఎవరు ఫైల్ చేస్తారో వాళ్ళకే మ్యాక్సిమం జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మీ సాధక బాధలు రాసుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఉదాహరణకి చాలా మన దగ్గరికి వస్తారమ్మా, ఒక అతనికి ₹1,00,000 జీతం ఉంటుంది, కానీ ఈఎంఐలు ఉంటాయి, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోదు, నాన్నగారికి హెల్త్ బాగోదు, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ పిటిషన్లో రాసుకోవచ్చు. మనం ముందే చెప్తాం, నేను నా పరిస్థితిలో ఉంది, ₹1,00,000 నేను సంపాదించుకుంటున్నా, కానీ నాకు ఈఎంఐలు కట్టింగ్ పోయినా 80 ఎంత వస్తాయి. సో అందులో నాకు ఈఎంఐలు ఎంత పోతాయి, మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం, నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ముందే మీరు చెప్పుకోవచ్చు కదా. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు అనుకోండి, ఈ అబ్బాయికి 4 లక్షల జీతం వస్తుంది ఏంటి, ఇతనికి ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు అని చెప్పి లేనిపోయినన్ని రాస్తారు. తేడా చూసి అతనికి వచ్చేది పాపం తక్కువ ఉంటుంది. అలాగని మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు, కానీ కౌంటర్లో మీరు అప్పుడు కౌంటర్ వేసుకోవాలి కదా. మనం పిటిషన్లో రాసేస్తారు వాళ్ళు, నేనేం రాస్తాను, నేను ఫస్ట్ ఫైల్ చేస్తే అదే రాస్తాను, అంతే కదమ్మా. అప్పుడు మీకు కౌంటర్ అవుతారు, మీరు అంటే కార్నర్ అయిపోతారు. అలా కాకుండా మీరే ఫస్ట్ వెళ్తే మీదే పై చేయి ఉంటుందిగా ఒకటి. అపోహ మాత్రమే. తర్వాత మీరు ఫస్ట్ వెళ్తే కేసు ఓడిపోతాము, ఫస్ట్ వెళ్తే డైవర్స్ ఎవరు, ఫస్ట్ వెళ్తే అలసైపోతాము, మనం వీక్ అయిపోతాం అనేది చాలా తప్పు. మీరు ఇమీడియట్గా మీకు న్యాయం కావాలి అంటే మీరు కోర్టు తలుపులు తట్టండి. దానివల్ల వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్లస్ పాయింట్లు చెప్తాను ఫస్ట్. మీరు ముందు టైం వేస్ట్ అనేది కాదు, వాళ్ళు ఫైల్ చేసేదాకా మీరు ఏదో చూస్తే అది అవ్వదు, టైం వేస్ట్. అలా మన ఒక ఆయన వచ్చాడు, 14 years భార్య వదిలేసి, 14 years ఎవరో ఇలా చెప్పారా, నువ్వు వెళ్ళిపోతే నీ పని అయిపోతారా, నువ్వు వేయొద్దు అనుకుని ఆయన 14 years ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనం ఎక్కే ట్రైన్ జీవితకాలం లేట్ అంటాడు మహాకవి, పుణ్యకాలం పూర్తి అయిపోయింది మహానుభావుడిది. మన వచ్చి డైవర్స్ చేద్దాం సార్ అంటాడు, వేసుకుని ఆయన మాకు అభ్యంతరం లేదని చెప్పి. అలా ఉంటుంది. రెండోది, మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే వేరే ఉద్దేశం కాదు, మీ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది, మీ దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది, ఈ విషయం ఆమెకు తెలియదు, తెలియకుండా తీసుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్ మొత్తం తయారు చేసి పిటిషన్ ఫైల్ చేసేయచ్చు. లేదా ఆమె ఫైల్ చేస్తుంది మీ మీద, ఎందుకని ఆమె తప్పు చేసినా కూడా మీరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధంలో ఉన్నట్టుగా, అర్థమైందా, మీరు కొడుతున్నట్టుగా తిడుతున్నట్టుగా ఆమె ముందు మీ మీద ఎలిగేషన్ పెట్టారు. ఇల్లీగల్ అఫైర్స్ అనేవి లీగల్ అని చెప్పి కోర్టే ఇది ఇచ్చింది కదా, ఎవరెవరితో అయినా పెళ్ళైన తర్వాత కూడా ఉండొచ్చు అని. మరి అలాంటప్పుడు ఇటువంటి పిటిషన్లు వేస్తే అవి చెల్లుతాయి? అడాల్టరీ నేను చెప్పేది, డైవర్స్ చెల్లుతాయి. కోర్టు వారు చెప్పారు కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళతో డైవర్స్ తీసుకోమని చెప్పారు కోర్టు వారు. సో డైవర్స్ ఇవన్నీ పెట్టచ్చు.
కాబట్టి మీరు డైవర్స్ చేసుకున్న సమయంలో ఎన్ని గ్యాదర్ చేసుకోవచ్చు, నేను అదే చెప్తున్నాను. సో మీరు ఫైల్ చేసుకోవచ్చు, మీ మెయింటెనెన్స్ విషయంలో చూసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పనా మీకు, మెయింటెనెన్స్ విషయంలో సెక్షన్ 24 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక మగవాడు కూడా ఆ మహిళ పైన మెయింటెనెన్స్ పొందొచ్చు. ఇప్పటివరకు అబ్బాయిలు అమ్మాయిలకి ఇవ్వడమే చూసాం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి మెయింటెనెన్స్ ఉన్నాయి చాలా కేసులు. నేను నెక్స్ట్ మీకు ఎపిసోడ్లో చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ అన్ని ఎవిడెన్స్ సహా తీసుకొస్తాను మీకు. చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, కానీ చాలా మంది తెలియదు. అంటే ఒక అబ్బాయి తను పోషించుకోలేని స్థితిలో ఉన్న అబ్బాయి భార్య పైన కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, విడాకులు ఇచ్చేస్తే. కాబట్టి నేను ఏమన్నా ఇవన్నీ మీకు వెసులుబాటు ఉంటాయి ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా మీ పైన 498 డొమెస్టిక్ వైలెన్స్ పెడతానని చెప్పింది అనుకోండి, అది కూడా మీరు ముందు పిటిషన్లో రాసుకోవచ్చు. చాలా మంది బెదిరిస్తారు, నీ మీద ఆ కేసు పెడతారు, అది కూడా మీరు పిటిషన్లో రాసుకోవచ్చు. ఇట్స్ క్రుయాలిటీ గ్రౌండ్. ఒకలా పెట్టింది అనుకోండి, అది తీసుకెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ నమోదు అయింది తీసుకొచ్చి ఇక్కడ ట్రయల్లో ఇచ్చేస్తే క్రుయాలిటీ గ్రౌండ్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే మీరు మెయింటెనెన్స్ విషయంలో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ముందే చెప్తారు కోర్టు వారికి, నాకు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి. సో ఇవన్నీ కూడా ముందే మీరు వెళ్ళి చెప్పడం వల్ల మీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. వైఫ్ ఒకవేళ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఉమెన్ కార్డ్ ఎక్కువ ఆడేస్తూ అమ్మాయిలు ఉన్నారు, కానీ చాలా మంది అబ్బాయిలు విక్టిమ్స్ కూడా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు. మా వైఫ్ నన్ను టార్చర్ చేస్తుంది, ఆవిడ పెట్టే మెంటల్ టార్చర్ వల్ల నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటూ ఉంటారు. స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడకూడదు, పేరెంట్స్ ఇంటికి వెళ్ళకూడదు, ఒక ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ని కలవకూడదు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండాలి, అంటే ఓవర్ రిస్ట్రిక్టెడ్ ప్రెషర్ లో ఉన్నప్పుడు అటువంటి కేసులు ఎలా డీల్ చేస్తారు? మీరు అలా ఉన్నప్పుడు చాలా మంది అపోహలా అయిపోతున్నారు, చావలేక బతకలేక, అవును, ఉండలేక పోలేక, అవును. అలాంటప్పుడు మీరు ఏదో ఒకటి బయట బరెస్ట్ అవ్వండి, బయట పడండి. అంటే ప్రూఫ్లు కంపల్సరీ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుందని అనుకోవాలి. అదే అంటున్నా మనం చెప్పేది. మీరు గనక తీసుకోవాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఎక్వైర్, తప్పదు కదా. లాయర్ అయితే తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. కొన్ని స్క్రీన్ షాట్లు, చాట్లు ఆమె పెట్టినవి, కొన్ని రికార్డింగ్స్, ఇవన్నీ మీరు చేస్తే 65B కింద మనం చేసుకోవచ్చు. సో అవన్నీ మనం గ్యాదర్ చేసుకోవాలి. అందుకన్నా మీరు ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ముందు మీరు ఫైల్ చేస్తే మీదే పై చేయి ఉంటుంది అంటున్నా నేను చెప్పేది, అవునా కదా. సో ఇప్పటి వరకు ఉన్న డౌట్లు అయితే ఎవరు ఫస్ట్ ఫైల్ చేస్తే వాళ్ళకి నష్టం కలుగుతుంది అనే దానికంటే రివర్స్ మీరు రివర్స్ లో చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు అందరూ అడగడం కూడా అవగాహన లోపం. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ముందే మీరు ఫైల్ చేసుకో. సో అమ్మాయి ఫైల్ చేసినా కూడా మెయింటెనెన్స్ రాదు, లేకపోతే అది రాదు, లేకపోతే అలిమోనీ రాదు అని చెప్పే భయాలు, అపోహలు ఇదంతా ఉత్తి మాటలే తప్ప నిజాలేం లేవు. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు తొందరగా ఫైల్ చేసుకోండి. ఓకే అనుకుంటే ఈ వీడియో చూడగానే ఫైల్ చేసుకోండి. సో ఎన్నో కేసులు చేశారు కాబట్టి అదే సీనియర్గా మీకున్న నాలెడ్జ్ ప్రకారం క్లియర్గా చెప్పారు. చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట, ఎవరు ఫస్ట్ ఫైల్ చేస్తే వాళ్ళకి మైనస్ అవుతుంది అని చెప్పి. సో మన సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు చెప్పినట్టు, సో అటువంటి అపోహలు ఏం లేకుండా ఇన్ కేస్ మీలో ఎవరైనా డివోర్స్ ఫైల్ చేయాలి అనుకుంటే మాత్రం ఎటువంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ ఫైల్ చేసుకోండి. థ్యాంక్ యూ.